హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. గైస్, ఈరోజు ఓ స్పెషల్ వీడియో చేయబోతున్నానండి. స్పెషల్ అని ఎందుకు అంటున్నానంటే, వెరీ రేర్గా, చాలా రేర్గా, అంటే బహుశా ఇయర్లీ ఒకటి రెండు ఆర్డర్స్ వస్తాయేమో ఈ ఆర్నమెంట్స్. ఇయర్ కప్స్ అండి. ఎంతమంది చూశారు? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. బ్యూటిఫుల్ వీడియో అండి. చాలా క్యూట్ ఐటమ్స్ చూపించబోతున్నాను. కోర్స్ ఈ బుట్టలు అయితే మీరు ఆల్రెడీ చూసినవే, రీసెంట్గా చేశాను. ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుతం ట్రెండింగ్లో హ్యాండ్మేడ్ బుట్టలు ఏమైనా ఉన్నాయి అయితే ఇవేనండి. 25 గ్రామ్స్లో బ్యూటిఫుల్ సైజులో ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి. అలాగే ఈరోజు స్పెషల్ ఈ ఇయర్ కప్స్ అండి. తెలుగులో ఏమందాం? చెవి తాటంకాలు, చెవికి పెట్టుకునే ఆర్నమెంట్స్. అంటే ఇవి మీలో చాలామందికి తెలిసే ఉంటాయి. బట్ చాలా పురాతనమైన మన తెలుగువారి సొంతం అన్నమాట ఇలాంటి ఆర్నమెంట్స్. మన తెలుగువారు చక్కగా, మన రాజులు రాణులు ఆ టైం నుంచి, తాతమ్మలు అమ్మమ్మలు కాలం నుంచి ధరించిన ఎక్స్ట్రాడినరీ బ్యూటిఫుల్ ఆర్నమెంట్స్ అండి. చెవులకు సంబంధించిన ఆర్నమెంట్స్. చక్కటి తెలుగులో చెప్పాలి అంటే చెవి తాటంకాలు. అమ్మవారు, కామాక్షి అమ్మవారు పెట్టుకుని ఉంటారు, విశాలాక్షి అమ్మవారు పెట్టుకుని ఉంటారు. చూసే ఉంటారు మీరు. మన జమ్ముకేశ్వరం అఖిలాండేశ్వరి అమ్మవారు అనుకోండి, చక్కగా చెవితాటంకాలే స్పెషల్. అక్కడ చెవులకు పెట్టుకునే ఆర్నమెంట్స్కి అంత ఇంపార్టెన్స్ ఉంటుందండి ఒక శ్రీమూర్తి నగలకు సంబంధించిన ఆ స్థానంలో. ఇవి కేవలం ఆర్నమెంట్సే కాదండి, ఒక సాంప్రదాయబద్ధంగా ఒక ఏమని చెప్పాలి, తన భర్త, పిల్లలు, ఇల్లు సంతోషంగా ఉండటానికి తల్లి ధరించే ఎక్స్ట్రాడినరీ ఒక చెవికి సంబంధించిన ఆభరణమే ఈ చెవి తాటంకం. కోర్స్ మన ఆడవారు అందరూ కూడా చెవి ఆభరణాలు పెట్టుకుంటారండి. చెవిదిద్దులు, జుంకాలు, హ్యాంగింగ్స్, స్టడ్స్, బుట్టలు, ఇవన్నీ మనం రోజు పెట్టుకునే. కొంతకాలం అంటే బడ్జెట్ ఫీజిబిలిటీ ఉండి కొంచెం అకేషనల్గానండి. ఇవే రోజు పెట్టుకునే రోజులు కూడా కాదు ఇవి. స్పెషల్ అకేషన్స్లో చెవికి చక్కటి ఆభరణం ఈ చెవి తాటంకం అండి. అంటే ఇలా చెవి మొత్తం కవర్ అయ్యి చెవి షేప్లోనే చేశాను చూసారా? ఇది మన చెవి ఎలా ఉందో ఈ ఆర్నమెంట్స్ చేసేటప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకుంటామండి. చెవి షేపు, సైజు ఇవన్నీ తీసుకుని దానికి సంబంధించి దానికి సూట్ అయ్యేలాగా ఈ చెవి ఆభరణం చేయటం జరుగుతుంది. ఇవి ఇక్కడ నేను చేసిన విధానం ఎలా ఉందంటేనండి, చక్కగా చెవికి సూట్ అయ్యేలాగా. ఇది నేను ఒక 8 ఇయర్స్ పాప నుంచి, ఇంకా 6 ఇయర్స్ పాప నుంచి ఇవి మళ్ళీ చేసేవి కాదండి. బాల్యంలో ఒకసారి, యవనంలో ఒకసారి, పెళ్ళప్పుడు ఒకసారి చేసే ఆర్నమెంట్స్ కాదండి ఇవి. ఒక్కసారి చేసాము అంటే తనకి పెళ్ళప్పటికి పనికి రావాలి, ఆడపిల్లకి తన పిల్లలకి ఇచ్చుకునేలా ఉండాలి. అలాంటి ఆర్నమెంట్స్ అండి. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం, వన్స్ ఇన్ ఏ జనరేషన్ ఆర్నమెంట్స్ అనమాట. అందుకనే అన్నాను, సంవత్సరంలో మేమే ఎప్పుడో ఒకసారో 2 సార్లు చేస్తుంటాం ఈ ఆర్నమెంట్స్. సో ఈ ఆర్నమెంట్ నేను చేసిన విధానం ఈరోజు నేను బుట్టలు కూడా చేయడం జరిగిందంటే మీకు చెప్పాను. ఈ బుట్టలు చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి. ఈ బుట్ట నేను డిటాచబుల్ చేశానండి. అంటే మీరు ఈ బుట్టని చక్కగా మన సపరేట్ అయిపోయేలాగా చేయడం జరిగింది. సింపుల్గా దుద్దు నుంచి ఇదిలా దుద్దు ధరించవచ్చు, అలాగే దీనికి ఇది తగిలించుకున్న బుట్టలా ధరించవచ్చు. ఇది ఎస్పెషల్లీ ఈరోజు ఈ చెవి ఆభరణానికి కూడా ఇక్కడ రింగ్ ఇచ్చాను చూసారా? ఇక్కడ నేనేమి ఇవ్వలేదండి, ఫ్రీగా వదిలేయటం జరిగింది. ఇక్కడ దుద్దులాగా ఉంటుందండి, ఇది చెవిలో స్క్రూలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇది మనం దీంట్లో ఇది వచ్చేస్తుంది చూసారా? ఇది కంప్లీట్గా ఇలా చూసారా? ఈ ఆర్నమెంట్ అందం చూడాలి అంటే ఆడపిల్ల ధరించినప్పుడే చూడాలండి. సో ఇప్పుడు చూడండి, పూర్ణత్వం వచ్చేసింది ఎక్స్ట్రాడినరీగా. సో ఆ విధంగా ఒక జత ఇయర్ కప్స్, చెవి తాటంకాలు, చెవి ఆభరణాలు, అలాగే బుట్టలు. ఈ బుట్టలు అయితే రెండింటికి పనికి వచ్చేలాగా ఇదంతా ఒక సెట్ లాగా చేయటం జరిగిందండి. ఇవి రెండు కూడాను ఒక చక్కటి స్పెషల్ కస్టమర్వే. వారు ఎంతో నమ్మకంతో ఎక్కడో ఉంటారు వేరే దేశాల్లో. బహుశా నేను ఆవిడని ఇప్పటివరకు చూడలేదు, కానీ నా మీద ఎంత నమ్మకం అంటే కొన్ని లక్షల రూపాయలు విలువ చేసే ఆర్నమెంట్స్ అలా నాతో చేయించుకుంటూ ఉంటారు. అంత అద్భుతమైన ఎక్స్ట్రాడినరీ పర్సన్ అండి. అలాగే మనం ఆ నమ్మకాన్ని, వారు మనకిచ్చిన ఆ ఫ్రీడమ్ని చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అదే అంతే అభిమానంతో, ఆప్యాయతతో ఈ ఆర్నమెంట్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందండి. చక్కగా అంటే బడ్జెట్ ఉంటే బుట్టలు అందరూ ధరించడం రెగ్యులరే, మామూలే బుట్టలు ధరించడం.
అలాగే ఇయర్ కప్స్ కూడా చాలా స్పెషల్ ఆర్నమెంట్ అండి. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. చాలా స్పెషల్ ఆర్నమెంట్స్ అండి ఇవి, రెగ్యులర్గా చేసేవి కూడా కాదు. బడ్జెట్ ఫీజిబిలిటీ ఉంటే మాత్రం ఎఫోర్డ్ చేయండి. చెవికి అంత అందంగా పెట్టుకుంటే మీరు అఫ్కోర్స్ మీకు తెలిసిన విషయాలే, నేను ఊరికే ఏదో నేను చేశాను కాబట్టి ఏదో అభిమానంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను తప్ప ఈ ఇయర్ కప్స్ మీకు అందరికీ తెలిసిన ఆర్నమెంట్సే ఆడవారందరికి కూడాను. సో ఆ విధంగా ఎక్స్ట్రాడినరీగా. ఇంకా వెయిట్స్ గురించి చెప్పాలి అంటే ఈ బుట్టలు మీకు తెలుసు, మనం 25 గ్రామ్స్లో చేస్తాం. పెద్ద సైజు బుట్ట ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అలాగే పెద్ద సైజు బుట్ట, కంప్లీట్ పెద్ద బుట్ట ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. బ్యూటిఫుల్గా హ్యాండ్మేడ్, కంప్లీట్ ఫుల్లీ హ్యాండ్మేడ్ అండి. పైన హంస వస్తుంది, కింద దుద్దు వస్తుంది, మధ్యలో లెమన్లు వస్తాయి, కింద చక్కగా గోల్డ్ డ్రాప్స్ ఇచ్చేస్తాం, గోల్డ్ మువ్వలు ఇస్తాం, సెంటర్లో ఒక పర్లు. ఇంకా బుట్టలో గమనిస్తే మీరు మామిడి పిందెలతో పాటుగా కొంత బేనీ వర్క్, ఫుల్లీ హ్యాండ్మేడ్ జాబ్ అండి, పూర్తిగా చేతితో చేసే వర్క్ అనమాట. సో 25 గ్రామ్స్లో బుట్టలు చేస్తున్నాం, రిపీటెడ్గా చేస్తున్నాం. మీకు తెలిసిన విషయమే, ఆల్రెడీ ఈ బుట్టలకు సంబంధించిన వీడియో మీరు చూసే ఉంటారు. ఇంకా ఇయర్ కప్స్ గురించి చెప్పాలంటే ఈరోజు నేను ఒక 20 గ్రామ్స్లో, సైజుని బట్టి వెయిట్ కొంచెం మారుతూ ఉంటుందండి, డిజైన్ని బట్టి కూడా. ఈ ఇయర్ కప్స్లో కూడా చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి. ఈరోజు మనం ఈ డిజైన్ చేసాం. సో ఈ డిజైన్ ఈ విధంగా మనం చేయటం జరిగింది. సో ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి, చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి. మనకి 20 గ్రామ్స్లో ఇయర్ కప్స్ వచ్చి జత 20 గ్రాముల్లో చేయడం జరిగింది, 22 గ్రాములు చేయడం జరిగింది. అలాగే బుట్టలు 25 గ్రాములు. సో ఎక్స్ట్రాడినరీ సెట్ అండి. ఈ సెట్ మీకు ఎలా నచ్చింది? నాకైతే అంత చేతిలో తీసుకుంటే ఓ స్పెషల్ అనుభూతి పొందుతున్నానండి. రీజనల్ తెలుగు ఫీల్ అంటారు కదా, అది ఫీల్ అవుతున్నాను. సో మీరు ఎలా ఫీల్ అయ్యారు? నాకు వీడియోలో తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. అలాగే మన వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.